డాక్టర్ గారు, నా ఫోన్ ఎక్కడుంది? మీరిక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గర ఫోన్ లేదు. అవునా? నన్ను కొట్టిన తర్వాత రౌడీ వెధవులు నా ఫోన్ తీసుకెళ్ళి ఉంటారు. రాస్కెల్స్. డాక్టర్ గారు, మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది. ఎవరిది నెంబర్? హలో హలో శ్రీవల్లి. సుబ్బు, సుబ్బు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు సుబ్బు? అసలు ఏమైపోయావు? నేను బాగానే ఉన్నాను శ్రీవల్లి. నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. సారీ శ్రీవల్లి, నీ క్షేమం కోసమే నేను నా రూమ్లో బంధించాను. షష్ఠి అయిపోయింది, నువ్వు ప్రాణాలతో ఉన్నావు. నాకింక నీ గురించి భయం లేదు. సరే, నువ్వెంతకీ రూమ్లోనే ఉన్నావు కదా? లేదు, మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మీ నాన్నగారింట్లోనా? అక్కడికి ఎందుకు వెళ్ళావు? సరే, నేను వస్తున్నాను. వద్దు సుబ్బు, నువ్వు ఇక్కడికి రావద్దు. ఏంటి, నేను సుబ్రహ్మణ్యపురం వెళ్ళనివ్వకుండా రూమ్లో పెట్టి లాక్ చేసినందుకు నా మీద కోపంగా ఉందా? చెప్పాను కదా, నువ్వు ప్రాణాలు లెక్క చేయకుండా శాప విమోచనం చేసేస్తావన్న భయంతో అప్పుడు అలా చేయాల్సి వచ్చింది. అలా నేను రూమ్లో పెట్టి లాక్ చేసినందుకు నేను చాలా బాధపడ్డాను. యాక్చువల్గా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి నేను మళ్ళీ రూమ్ దగ్గరికి రాలేకపోయాను. పాపం, ఒక్కదానివే ఫుడ్ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుంటావు. కానీ నిన్ను కాపాడుకోవడానికి అలా చేయక తప్పలేదు. ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు అలా చేయను. అయినా నువ్వు నా మీద ఎన్ని రోజులు కోపంగా ఉండగలవు? ఉండలేవని నాకు తెలుసు. ఈరోజు పెళ్లి ముహూర్తం టైం అయిపోయినట్టుంది. అత్తయ్యతో మాట్లాడి ఇంకో ముహూర్తం పెట్టించుకుందాంలే. సరే, నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను రావద్దని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఏమైంది శ్రీవల్లి, బాధగా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏదైనా జరిగిందా? చెప్పు శ్రీవల్లి, చెప్పు. ఈ ఏడుగు శ్రీవల్లి, నువ్వేదో మూడ్ ఆఫ్లో ఉన్నావు. సరే, నేను ఇప్పుడు రానులే, రేపు నేను కలుస్తాను. ఇప్పుడే కాదు, నువ్వెప్పటికీ రావద్దు. ఏమైంది శ్రీవల్లి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాకు పెళ్ళైపోయింది. నీకు పెళ్ళి అవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి? డాక్టర్, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఎంత అక్కవైతే మాత్రం ఇలా రూడ్గా బిహేవ్ చేస్తావేంటి? ఎందుకు ఇలా చేసావు? ఎందుకా? అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నామో తెలీదంట కేశవాడికి. ఇంత చిన్నగా కొడితే ఎలా తెలుస్తుంది అత్తి? దెబ్బ గట్టిగా తగిలితేనే కదా విషయం గుర్తొచ్చేది. నీ చేత్తో సున్నితంగా కొడితే వాడికేం దెబ్బ తగులుతుంది? కర్ర తీసుకుని చావు బాదాలి. ఏంటి బావా, నన్ను చంపేస్తారా? అవసరమైతే ఆ పని కూడా చేస్తానురా. మీరేం మాట్లాడుతున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీరు నన్ను కొట్టినా తిట్టినా పర్లేదు, కానీ ఆ పని చేసే ముందు నాకు రీజన్ ఏంటో చెప్పండి. రీజన్ కావాలా నీకు? అయితే విను. మేము నీతో మాట్లాడదామని ఎంతగా ట్రై చేస్తున్నామో నీకు తెలీదా? మమ్మల్ని అవాయిడ్ చేస్తూ మా దగ్గరే నీ యాటిట్యూడ్ చూపిస్తున్నావా? నేనేం యాటిట్యూడ్ చూపించానక్క? త్రిదేవ్,
ఇప్పటికే ఓపిక నశించింది. పిచ్చ కోపంతో ఉన్నాం. ఇంకా అబద్ధాలు ఆడావనుకో నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించలేవు. బావా ప్లీజ్ కొంచెం క్లారిటీగా స్ట్రైట్గా విషయం ఏంటో చెప్పండి. ఈరోజు పొద్దున్నే నేను నిన్ను పిలిచినప్పుడు మమ్మల్ని చూసి కూడా పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయావు కదా, మర్చిపోయావా? లేదు బావా, గుర్తుంది. కానీ అది యాటిట్యూడ్ కాదు బావా. ఫోన్లో పడి మీరు అక్కడున్న విషయం మర్చిపోయి వెళ్ళిపోయానంతే. అది మేము నమ్మాలా? నమ్మటం కాదు, అదే నిజం. రే, నీ గురించి నాకు బాగా తెలుసు. మమ్మల్ని 2 కోట్లు అడుక్కోవడానికి వచ్చి ఇప్పుడు ఈ ఆస్తి మొత్తానికి ఓనర్ అయిపోయేసరికి మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ మా దగ్గరే బిల్డప్ ఇస్తున్నావా? నన్ను ఇదేనా మీరు అర్థం చేసుకుంది? ఈ త్రిదేవ్కి సాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోడు. నేను ఈ స్థితికి రావడానికి, ఇలా ఓనర్ కావడానికి కారణం మీరే కదా. మన ముగ్గురం కలిసే టీమ్గా ఇది ప్లాన్ చేశాం కదా బావా. అటువంటప్పుడు మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను? శ్రీవల్లి మెడలో నువ్వు తాళి కట్టేంత వరకు మన ప్లాన్ అంతా బానే ఉంది. ఆ తర్వాత నుంచే నీ ప్రవర్తనలో మాకు చాలా తేడా కనిపిస్తుంది. కొన్నిసార్లు నువ్వు మా పార్టీయో ఆ శ్రీవల్లి వాళ్ళ పార్టీయో అర్థం కావట్లేదు. లేకపోతే అవకాశం వచ్చింది కదా అని ఈ ఆస్తి మొత్తం నీ ఒక్కడివే దక్కించుకోవాలని వేరే ఏదన్నా ప్లాన్ చేస్తున్నావో కూడా తెలియట్లేదు. టీం వర్క్ అంటే ఒకరితో ఒకరు కలిసి పనిచేయడమే కాదక్క, ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఉండడం కూడా. నీ ప్రవర్తన చూస్తుంటే నిన్ను నమ్మాలనిపించట్లేదు. నీ ఓన్ బ్రదర్నే అనుమానిస్తున్నావా అక్క? నా బ్రదర్వి కాబట్టే అనుమానిస్తున్నాను. నువ్వు ఈ మధ్య చాలా మంచి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు. కాంపిటీసి మంచి వాళ్ళ మారిపోలేదు కదా? నువ్వే నా యాక్టింగ్ని గుర్తించలేదంటే నేను మంచివాడి క్యారెక్టర్లో నాకు తెలియకుండానే జీవించేశానన్నమాట. మనం ప్లాన్ చేసిన దానికన్నా గొప్పగానే ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు నేను శ్రీవల్లికి మొగుణ్ణి. ఇక ఆస్తిని మనం చేజిక్కించుకోవడం ఒక్కటే మిగిలింది. తన దగ్గర నుంచి ఆస్తి నీ చేతికి ఎలా రావాలో ఏమైనా ప్లాన్ చేసావా? ఇంకా ఏం ప్లాన్ వేయలేదు. తను ఇంకా నాతో ఫ్రీగా మాట్లాడడం లేదు. తన దగ్గర మార్కులు కొట్టేయడానికే త్రిదేవ్ మంచి బాలుడు అన్నట్టు నటిస్తున్నాను. తనేమో నేను తాళి కట్టిన దగ్గర నుంచి నా వైపు సీరియస్గానే చూస్తున్నట్టుగా ఉంది. అలాగే చూస్తుంది. నువ్వు కట్టిన తాళితో తన ప్రేమ పునాదులు ఒక్కసారిగా కూలిపోయాయి కదా, ఆ మాత్రం కోపం ఉంటుందిలే. కొంచెం వెయిట్ చేద్దాం. నువ్వు తాళి కట్టడం వల్లనే శ్రీవల్లి బ్రతికిందని స్వామి గారు చెప్పేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిన్ను హీరోలా చూస్తున్నారు. మరి శ్రీవల్లి నన్ను హీరోలా చూడాలి కదా, విలన్లా చూస్తుందేంటి? శ్రీవల్లికి నీతో పెళ్లి కన్నా చావడమే మేలనుకునుంటుంది. నీ గురించి శ్రీవల్లికే కాదు, ఎవ్వరికీ అనుమానం రానివ్వద్దు. అలాగే బావా. శ్రీవల్లికి వీలైనంత తొందరగా దగ్గరవడానికి ప్రయత్నించు. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. సరే బావా, నా ప్రయత్నం నేను చేస్తాను. శ్రీవల్లి మనసులో ఉన్న సుబ్బును చెరిపేసి తన గుండెల్లో నేను చోటు సంపాదిస్తాను.